నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనం కూరల్లోని వాటిల్లోని పొళ్ళు యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! ఆ కూరలనేవి టేస్టీగా రావడానికి మన ఇంట్లోని ఎక్కువ అమౌంట్‌లో కొబ్బరికాయ ఉందనుకోండి. సో, దాన్ని ఉపయోగించుకొని ఈ పొడి తయారు చేసుకోవచ్చన్నట్టు. అది ఎలా చేయాలో ఏంటో చూద్దామండి. ఇది నిల్వ గూడా ఉంటుంది. మరి నిల్వ ఉండడానికి ఏం చేయాలో ఆ ప్రాసెస్ గూడా నేను చెప్తానండి. ఒక్కొక్కసారి మనకు చూడండి కొబ్బరికాయలు పూజలు ఎక్కువ చేసినప్పుడు అంటే ఆ మంత్‌లోని విపరీతంగా ఉండిపోతాయి కదా! సో, అలాంటివన్నీ గూడా చక్కగా కొట్టేసుకున్న తర్వాత నేనైతే మాత్రం దేవుడి దగ్గర కొట్టిన వెంటనే తీసేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. అప్పుడైతే మనకి ఈజీగా కురిడిలాగా వచ్చేస్తుంది కదా! తర్వాత దీన్ని ఈ విధంగా తుడుచుకోవాలండి. వాటర్‌లో అయితే కడగకూడదు. పల్చటి క్లాత్ గానీ లేదా టిష్యూ పేపర్స్‌తో గానీ రెండిట్లో దేనితో తుడిచినా కూడా చాలా నీట్‌గా వచ్చేస్తుందండి. తర్వాత దీన్ని చక్కగా ఎండ ఎక్కువగా ఉందనుకోండి ఎండలో పెట్టుకోవచ్చు. కానీ అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి నాకు కూడా అంత ఎండ దొరకదండి. అంటే కొంచెమే లైట్‌గా వస్తుంది. సో, అలాంటప్పుడు ఏం చేయాలో ఒక చిట్కా అయితే చెప్పబోతున్నానండి. దీనివల్ల మనకి చాలా కాలం ఈ పొడి అనేది నిల్వ ఉంటుందన్నట్టు. ఇప్పుడు దీన్ని మన ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా! దాంట్లో అయితే పెట్టేస్తున్నానండి. మొత్తం తుడిచేసాం కదా! ఏమీ లేకుండా దాన్ని ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసుకుంటున్నాను. అయితే పెట్టినప్పుడు ఒక్కసారి టెంపరేచర్ సెట్ చేసేయకండి. అలా చేస్తే మనకి మాడిపోతుంది. అందుకని చెప్పి ఒక్కొక్కసారి మధ్యలో చూసుకుంటూ అది డ్రై అయిందా లేదా అని చెప్పి తక్కువ టెంపరేచర్‌లో 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనకి పొడి చేయడానికి ధనియాలనేవి తీసుకొని మనం కూరల్లో కంపల్సరీగా వేసుకుంటాం కదండీ! అంటే కూరల్లో మనము ఈ బేసిక్ ఇంగ్రీడియెంట్స్ ఏమేస్తామో అవే తీసుకుంటున్నానండి పొడి కోసం. ధనియాలైతే ఒక కప్పు తీసుకున్నానంటే మనకి క్వాంటిటీ అనేది మనకి తెలియదు కదా! మనకి ఎంత కొబ్బరి ఉందో దాని ప్రకారం అయితే తీసుకుంటున్నాను. ఈ కొబ్బరికి నేను ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు ధనియాలు అయితే తీసుకున్నానండి. ఇది దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద స్పూను జీలకర్ర వేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ ప్రతిరోజు తినేవారైతే ఇందులో వేసేసుకోవచ్చండి. వేసుకొని వేయించుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. మేము అన్ని రోజులు తినము అంటే పూజలయి ఉన్నప్పుడు అట్లా వెల్లుల్లి అసలు తీసుకోము కాబట్టి నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. మిరపకాయలు అయితే మాత్రం మీకు కారం దాన్ని బట్టి అంటే ఒక్కొక్క కాయ మిరపకాయ ఎక్కువగా ఉంటుంది. కారం కొంచెం తక్కువగా ఉంటాయి కదా! సో, అది చూసుకొని మిరపకాయలు అయితే వేసుకోవాలండి. ఈ లోపల మనది కొబ్బరి ఎంతవరకు డ్రై అయిందో చూద్దామండి. దీనికి ఏంటంటే మనకి ఇండికేషన్ మనకి కొంచెం అంటే నీరు నీరుగా తగులుతూ ఉంటుందండి. వేడెక్కిన తర్వాత నీరులాగా వస్తుంది. అదంతా కూడా డ్రై అయినంత వరకు మనం పెట్టుకోవాలి. అందుకని తక్కువ టెంపరేచర్‌లోనే తక్కువ టైం అయితే సెట్ చేసుకోవాలండి. మనకి లాస్ట్ ఇండికేషన్ ఏంటంటే అది కొంచెం మనం ఇలా టచ్ చేయగానే ఆయిల్‌లాగా తగులుతుందండి చేతికి. సో, అంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ టైం ఉంటే చూసారా కలర్ వచ్చేస్తుంది. ఆ కలర్ రాకుండా చూసుకోవాలండి. ఆ కలర్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి మనకి ఒరిజినల్‌గా అంటే ఫ్రెష్ కొబ్బరి తిన్న టేస్ట్ పోతుంది. అందుకని చెప్పేసి అంత ఎక్కువ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. జస్ట్ కొంచెం మనకు ఆయిల్‌లాగా తగలగానే మనం తీసేస్తే సరిపోతుంది. అంటే ఇది మనకు ఓన్లీ నిల్వ ఉండడం వరకే కదా! అందుకని చెప్పి అంత వేడైతే సరిపోతుందండి. తర్వాత ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కోసుకొని ఇప్పుడు ధనియాలు ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి కొబ్బరి కూడా అదే కప్పుకి వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి ధనియాలు కూడా చల్లగా అయిపోయాయి కదండి. ఇంకా మనం మిక్సీలో వేసేసుకుంటే మనకి కొబ్బరి పొడి అనేది రెడీ అయిపోతుందండి. సాల్ట్ అనేవాళ్ళు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడే, లేదంటే కూరల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి చింతపండు వేసుకోవాలనుకున్న వాళ్ళు ముందే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవాలి. లేదనంటే మాత్రం ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండి. నేను మాత్రం ఆమ్చూర్ పౌడరే వేస్తానండి. ఎక్కువ మామిడికాయ పొడి వాడతాను, లేదంటే నిమ్మకాయ వాడతాను. కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. చింతపండు అయితే అంత ఎక్కువ యూజ్ చేయను. అందుకని చెప్పేసి మ్యాంగో పౌడరే నేను చేసుకొని ఈ విధంగా పొడి అయితే చేసేసుకున్నానండి. తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని వేయించుకుంటే మనకి మరి కాస్త పొడి పొడిగా అయిపోతుంది. ఏమైనా చిన్న తడి లాంటిది అంటే చెమ్మ లాంటిది ఉంటే అది కూడా డ్రై అయిపోతుందండి. లేదు ఇంకా మీరు ఫైన్‌గా పొడి చేసుకోవాలనుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇలానే ఉంచేసుకున్నాను. కాకపోతే అప్పుడు కావాలంటే మరి కొంచెం మనం ఫైన్‌గా చేసుకోవచ్చు. అది అనేది మీ ఇష్టం అన్నట్టు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాక్స్‌లో వేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనకు ప్రతి కూరలో వేసుకోవచ్చు, సాంబార్‌లో వేసుకోవచ్చు, పులుసులో వేసుకోవచ్చు, చట్నీలకి యూజ్ చేయొచ్చు, అన్నిటికీ యూజ్ చేయొచ్చండి ఇదైతే. సో, మన కొబ్బరి ముక్కలు అనేవి వేస్ట్ అవ్వకుండా మనకి చక్కగా అన్ని కూరల్లోనూ యూజ్ అయ్యేటట్టు ఈ పొడి అయితే నేను తయారు చేసుకుంటానండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.